రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విద్యారంగంలోని మౌలిక వసతులు కల్పించడంలో విఫలమైందని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్ మాదిగా ఎంఆర్పీఎస్ టీఎస్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు ఎలుకటి రాజయ్య మాదిగా ఆరోపించారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకులాల హాస్టల్లో కూడా ఎటువంటి మెనూ ప్రకారం భోజనం పెట్టకుండా నాణ్యమైన విద్యను కూడా అందించడం లేదని పేర్కొన్నారు. సంక్షేమ హాస్టల్లో మహిళల ఆరోగ్యం కోసం భద్రత కోసం ప్రత్యేకమైన వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా నాటి ప్రభుత్వం నుండి పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో అన్ని సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఎస్సీ ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జ్ మంద సురేష్, ఐఎఫ్టీయూ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్రగిరి శంకర్, వీకేసీ పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ అంబాల అనిల్ కుమార్, ఉమ్మడి సంఘాల నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఐసా ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ అలాగే వీసీకే ఎంఆర్పీఎస్ టీఎస్ ఆధ్వర్యంలో ఈరోజు అంబేద్కర్ చౌరస్తాలో రాష్ట్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే ప్రభుత్వ జూనియర్ కాలేజీలో, డిగ్రీ కాలేజీల పిల్లలకు మధ్యాహ్న భోజనానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అట్లాగే బీసీ వెల్ఫేర్ కానీ, సోషల్ వెల్ఫేర్ కానీ, మైనార్టీ వెల్ఫేర్ కానీ పేరుకు పైకి పటారంగా రొటారంగా ఉన్నాయి. ఆ హాస్టల్లో పరిస్థితి చూస్తే నాణ్యమైన విద్య అందడం లేదు. ఈరోజు మెను ప్రకారం భోజనం పెట్టడం లేదు. గుడికలి అన్నం నీళ్ళ చారు మాత్రమే పెడతా ఉన్నారు. ఆ హాస్టల్ను సందర్శించాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారు డిమాండ్ చేస్తూ ఉన్నాము. అట్లాగే లోకల్ హాస్టల్ సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. ఏ లోకల్ హాస్టల్లో కూడా కనీసానికి బాత్రూంలో డోర్లు లేవు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విద్యా సంస్థల పైన అఖిలపక్షం మరి సిపిఎం పార్టీ విద్యార్థి సంఘం నుంచి వెళ్ళి, అదేవిధంగా ఎంఆర్పిఎస్ టిఎస్ నుంచి వెళ్ళి కూడా ఈరోజు రోడ్డు ఎక్కి ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది. మరి ఇవాళ జూనియర్ కాలేజీలు అయితేంది, డిగ్రీ చదువుతున్నటువంటి స్టూడెంటు, ఇంటర్ చదువుతున్న స్టూడెంట్కు మరి హాస్టల్ సౌలభ్యం ఏర్పాటు చేయాలి. మరి అదేవిధంగా మరి హాస్టల్లో ప్రస్తుతం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హాస్టల్లో విపరీతమైన సమస్యలు ఉన్నాయి. మరి ఆ సమస్యలను కూడా జిల్లా కలెక్టర్ గారు, స్థానిక ఎమ్మెల్యే గారు ఒకసారి ఆలోచన చేసి ఆ సమస్యలను పరిష్కరించే దిశగా పోవాలని చెప్పేసి ఈ సందర్భంగా అఖిలపక్ష ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి ఉపాధ్యాయ ఆఫీసర్లకు మేము ఈ రిప్రజెంటేషన్ చేస్తూ ఉన్నాం. మరి వెంటనే విద్యార్థి సమస్యలు ఏమున్నా కూడా తక్షణమే పరిష్కరించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరడం జరుగుతూ ఉన్నది.